ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది. అయితే నిన్న వీడియో పెట్టడానికి అయితే రీజన్ ఉందండి. ఇంకా నిన్న మార్నింగ్ అంతా మంచిగానే ఉన్నాను నేను. అంటే నైట్ 11 o'clock వరకు కూడా బాగానే ఉన్నా. ఇంకా నైట్ అయితే నేను టమాటా రైస్ తిన్నా, ఇంకా ఏమైతే తినలేదు. బట్ సడన్గా ఏమైందేమో 2 తర్వాత మాత్రం ఇంకా ఫుల్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ స్టార్ట్ అయిపోయినవి. ఎందుకో అసలు ఏం అర్థం కాలేదు. చాలా స్టమక్ పెయిన్ వచ్చింది. చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా మొత్తం చాలా అంటే వామిటింగ్స్ అనేది ఇంకా ఆగడం లేదు. ఇంకా గ్యాస్ ట్రబుల్లా వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంకా పెయిన్ అనేది వచ్చేసింది. ఇంకా వితిన్ సెకండ్స్లోనే ఇదంతా జరిగిపోయింది. అసలు ఏందబ్బా అంటే నాకు ఏం మైండే పని చేయలేదు అసలు. ఇంకా మొత్తం ఇంకా చేత కాకుండా అయిపోయింది. ఇంకా లేవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. అంత సిచ్యువేషన్ వచ్చింది నైట్ మాత్రం. ఇంకా ప్లీజ్ అందరు దయచేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎండలు అనేది చాలా కొడుతున్నాయి కదా, సో అలా అయ్యింది. ఇంకా మార్నింగ్ అయితే కొన్ని ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నా కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తప్పదు అంటని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళాక ఇంకా బీపీ అయితే చెక్ చేశారు. బీపీ చెక్ చేస్తే 110/70 వచ్చిందంటే మొత్తం లో బీపీ అయిపోయింది. ఇంకా డీహైడ్రేషన్ అయిపోయింది బాడీ మొత్తం. ఇంకా తప్పదు, ఇంకా సెలైన్ పెట్టుకోవాలి అంటే తప్ప నేను సెలైన్ పెట్టుకున్నాను. ఇంకా 3 సెలైన్స్ అయితే ఎక్కించారు. ఆ తర్వాత కొద్దిగా బెటర్ అనిపించింది నాకైతే. సో దయచేసి చెప్తున్నాను నేను అందరికీ, ఎండాకాలం కదా, వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి, మంచి ఫుడ్ తినండి. సో కేర్ఫుల్గా ఉండండి. పిల్లలు ఉంటే వాళ్ళని కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా నైట్ టైంలో అయితే కొద్దిగా గ్యాస్ అంటే మసాలా ఫుడ్ అనేది తీసుకోవద్దు. నేను నైట్ అయితే ఏం చేశానంటే టమాటా రైస్ చేశాను. కాకపోతే అందులో ఏ మసాలా వేయలేదు. నేను నార్మల్గా ఎప్పటికీ చేసినట్టే చేశాను. బట్ ఏమైందో తెలీదు, ఇంకా అలా అయితే జరిగిపోయింది. ఇంకా డాక్టర్ అయితే కొంచెం పెరుగన్నం అయితే తినమ్మా అని చెప్పారు నాకు. ఇంకా ఏం కాదులే, మంచిగానే ఉంటుంది, ఇంకా సెలైన్స్ ఎక్కించాం కదా అంటని చెప్పేసి ఇంకా సెలైన్స్ అయితే 3 పెట్టేశారు. హ్యాండ్కి ఇక్కడ పెట్టారు. ఇంకా పెయిన్గానే ఉంది హ్యాండ్. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను పుట్టి 25 years అయింది. ప్రజెంట్ నాకు 25 రన్నింగ్ అవుతుంది. 25 yearsలో ఓన్లీ 2 times మాత్రమే నాకు సెలైన్స్ ఎక్కాయి. ఇంకా ఎప్పుడు ఎక్కలేదు అసలు. నేను అది అంతా పాప డెలివరీ అయినప్పుడు నాకు సెలైన్స్ అనేది పెట్టలేదు, ఆ సిచ్యువేషన్ రాలేదు. ఇంకా ఈరోజు వచ్చేసరికి నేనే షాక్ అయిపోయినా. అసలు అమ్మో, సెలైన్ అంటే నాకు ఇంజెక్షన్స్ అంటేనే భయం ఆల్మోస్ట్. ఇంకా ట్యాబ్లెట్ అంటే వేసుకుంటాను, ఇంకా ఇంజెక్షన్ అయితే భయపడతాను. ఇంకా సెలైన్ అయితే 25 years తర్వాత ఇప్పుడు పెట్టుకోవడం అనేది అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా మళ్ళీ అయితే అది రావద్దు, ఆ సిచ్యువేషన్ అసలు రావద్దు. చాలా డేంజర్గా ఉండే నైట్ మాత్రం. ఆ మోషన్స్, వామిటింగ్స్ అసలు ఆగడం లేదు. మొత్తం ఏది వాటర్ తాగినా కూడా ఎంబడే వచ్చేస్తుంది. అసలు ఏమైంది అనేది అర్థం కాలేదు. సో మీకైతే నేను చెప్పదలసింది ఏంటంటే, దయచేసి అందరు కేర్ఫుల్గా ఉండండి. చాలా ఎండలు కొడుతున్నాయి కదా, ఇంకా ఎండాకాలమే స్టార్ట్ కాలేదు అంతా, బట్ ఎండలు మాత్రం చాలా విపరీతంగా కొడుతున్నాయి. సో అందరూ మంచిగా ఎక్కువ వాటర్ తీసుకోండి, జ్యూసెస్ ఎక్కువ తాగండి, ఇంకా మంచి ఫుడ్ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి. నేనైతే చెప్పగలిగేది ఇదే అండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పాడు, ఎవరికి చూసినా ఇలా ఫుడ్ పాయిజన్ అవుతుందమ్మా, చాలా మంచి ఫుడ్ తీసుకోండి అంటే. అక్కడ 2-3 members కూడా ఇదే ప్రాబ్లం అంటే ఈరోజు. ఇంకా నేను చెప్పదలుచుకుని అయితే, ప్రజెంట్ అయితే నేను మంచిగానే ఉన్నా, హెల్తీగా ఉన్నా, ఇంకా అంతా సెట్ అయిపోయింది. నాకు ఎక్కువ పడుకోవడం అనేది నచ్చదండి. ఎంత ఫీవర్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, ఏదో ఒకటి తిరగాలి. నా వల్ల కాదు అంటే తప్ప పండుకుంటాను, లేదు మాత్రం మంచిగా ఉన్నాను అనుకోండి తిరుగుతాను నేను. ఇంకా నా వరకు నేను చేసుకోవడమే నాకు ఇష్టం. ఇంకోరిపైన ఆధారపడి నేనైతే ఉండను. వర్క్ విషయం మాత్రం ఎవరో చేస్తారులే అలా అయితే నాకు ఇష్టం ఉండదు. నా వర్క్స్ నేనే చేసుకుంటేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల నేనైతే నేర్చుకుంది ఏంటంటే, మంచి ఫుడ్ తీసుకోవాలి. నైట్ టైంలో మాత్రం ఏవి మసాలా ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. ఇంకా ఇంతే అండి. ట్యాబ్లెట్స్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. నైట్కి 2 times ఇచ్చారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్కి ఇచ్చేసారు. ఒకవేళ వామిటింగ్ వచ్చినట్టయితే వామిటింగ్ ట్యాబ్లెట్స్ సపరేట్ ఇచ్చారు. బట్ ఇంకా నాకు వామిటింగ్స్ అయితే ఏం రాలేవు. మంచిగా జ్యూసెస్ తాగాను, అన్నం తిన్నాను, అన్నీ తిన్నాను. బట్ ఇక అన్నీ పడేసినాయి ఇప్పుడు గ్లూకోజ్ వల్ల. అలా 2-3 injections ఇచ్చారు మంచివి. ఇంకా మంచిగానే ఉంది ఇప్పుడైతే. ప్రజెంట్ హెల్త్ చాలా బాగుంది. ఇంకా మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకోసమే నేను స్పెషల్గా ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు అలా ఫేస్ చేయొద్దు, మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మీకోసం నేను ఈ వీడియో అనేది చేసి పెడుతున్నాను. సో అందరైతే మంచిగా ఉండండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.